అందరికీ నమస్తే అండి. అందరు ఎట్లున్నారు? అందరు బాగుండాలి. ఇవాళ ఒక ట్రెండింగ్ అట, అద్దెకి బాయ్ ఫ్రెండ్స్. అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ గంటకి 999 రూపాయలు. ఈ యాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే కాఫీ తాగడానికి, మన బాధలుంటే మనోభావాలు పంచుకోవడానికి, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళడానికి, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ యాప్స్ వచ్చినాయి. ఈ యాప్స్ ఈ 2-3 రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది. దయచేసి అమ్మాయిలు మోసపోకండి. ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు యాప్స్ జోలికి వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి. తల్లిదండ్రులారా మీరు మేల్కోండి, మీ పిల్లల్ని మీరు రక్షించుకోండి. మీ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీడియో కాల్ ద్వారా అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఏదైనా జరిగిన తర్వాత అందరూ క్యాండిల్ ర్యాలీ చేయడం తప్ప ఏం చేసేది ఉండదు. తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది. రోజులు బాగలేదు. ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ మట్ట కలిసిపోతున్నాయండి. ఇక్కడ మనం ఎక్కడున్నాం, అసలు మన గతంలో ఇలాంటివి ఉన్నాయి ఏమన్నా? ఎంత దరిద్రంగా అయిపోతుందండి సమాజం. చూడండి మీరు. నిజంగా కూడా మన సాంప్రదాయ కట్టుబాట్లను మనం కాపాడుకోలేకపోతే ఇంకా భగవంతుడు కూడా మన పిల్లల్ని రక్షించలేరు. ఇలాంటి దరిద్రమైన యాప్స్ తోని మన ప్రపంచం ఎక్కడో పోతుంది. మన పిల్లలు అసలు ఏ నాగరికతతో పెరుగుతున్నారు, ఎక్కడ పోతున్నారు? మీ అమ్మాయి ఒక స్నేహితురాలతోని గాని, మీ అబ్బాయి ఒక స్నేహితుడితోని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే మీరు అబ్జర్వేషన్ చెయ్యండి. పిల్లల్ని ప్రేమతో పెంచండి, నమ్మకంతో పెంచండి, భయంతో పెంచకండి. దయచేసి మీకెంత సమయం లేకపోయినా పిల్లలు ఏం చేస్తున్నారు, హాస్టళ్లలో ఎక్కడుంటున్నారు అనేది డెఫినెట్ గా తల్లిదండ్రులు మీరు ఆలోచించాలి. సజ్జనార్ గారు సీరియస్ గా, బాధగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా చెప్పారు. ఈ యాప్లు ఏ ద్వారా వస్తున్నాయి, రేపు ఉన్నది లేనిది ఉన్నది సృష్టించే అవకాశం ఉంటది కాబట్టి అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవద్దని చెప్పారు. నేను కూడా ఇవాళ ఒక అక్కగా, ఒక అమ్మగా మీకు అందరు చెప్తున్నాను, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ కల్చర్ బాగలేదు. దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకోండి. మీ మంచి చెడు తల్లిదండ్రులకు వదిలిపెట్టండి. చదువుకోండి. చదువుకునే టైంలో ప్రేమించకండి. ప్రేమిస్తే చదువుకొని జీవితంలో స్థిరపడ్డ తర్వాతనే మంచిగా పెళ్లి చేసుకోండి. ఇలాంటి యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోకండి. కల్చర్ ని కాపాడాల్సిన బాధ్యత యువత మీద ఉందని చెప్పేసి మీ అమ్మగా చెప్తున్నాను. మరి మీరందరూ ఏమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి.